అందరికీ నమస్కారమండి. ఈ వీడియోలో రామనామ మహిమ గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఒక భజనా బృందము వీధిలో రామనామ సంకీర్తన చేసుకుంటూ పోతుంది. అయితే కొందరు ఆ రామనామ స్మరణను ఆగి వింటున్నారు, పోతున్నారు. ఒక అతడు మాత్రము దానిని అపహాస్యం చేశాడు. అది గుర్తించిన ఒక జ్ఞాని అతనికి రామనామాన్ని ఉపదేశించి, దీన్నెప్పుడూ ప్రతిఫలం కోసము వాడుకోకు, నీకు వీలున్నప్పుడల్లా చెప్పుకో అన్నాడు. సరేనన్నాడు అతను. కాలక్రమంలో అతను చనిపోయాడు. యమదూతలు అతని ఆత్మను తీసుకొని పోయి యమధర్మరాజు వద్ద నిలబెట్టారు. యమధర్మరాజు అతని పాపపుణ్యాల లెక్కలను పరిశీలించి, ఓ మారు రామనామాన్ని ఉచ్చరించావు, అందుకు నీకు ఏం కావాలో అడుగు అన్నాడు. అయితే అతనికి జ్ఞాని చెప్పిన ప్రతిఫలం కోసము ఇచ్చుకోకు అన్నమాట గుర్తుకు వచ్చింది. కనుక అతను యమధర్మరాజుతో, మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారో అదే మీరు ఇవ్వండి, నేనుగా ఏదీ అడగను అన్నాడు. అతని మాటలకు యమధర్మరాజు విస్తుపోయాడు. రామనామానికి తాను ఎలా వెలకట్టగలనని అనుకున్నాడు. ఎందుకైనా మంచిది, ఈ విషయమై ఇంద్రుణ్ణి కలిసి ఆయననే ఒక నిర్ణయం తీసుకోమంటే సరిపోతుంది అనుకున్నాడు. అతనితో పాటు యమధర్మరాజు ఇంద్రుడి వద్దకు బయలుదేరబోయాడు. అయితే అతను ఒక షరతు విధించాడు. నేను మీతో రావాలంటే నన్ను పల్లకిలో తీసుకుపోవాలి, పైగా ఆ పల్లకిని మోసేవారిలో మీరొకరై ఉండాలి అన్నాడు. ఇందుకు సమ్మతమైతే వస్తానన్నాడు. ఇతను నన్ను ఓ బోయిగా చూడాలనుకున్నాడంటే రామనామ మహిమ ఘనంగానే ఉందన్నమాట అని అనుకున్నాడు యమధర్మరాజు. అందుకే అతను ఇలా షరతు విధిస్తున్నాడని భావించాడు. అందుకు సమ్మతించాడు. పల్లకి మోసే బోయిలలో యమధర్మరాజు ఒకడయ్యాడు. ఇంద్రుడి వద్దకు చేరుకున్నారు. యమధర్మరాజు తన రాక కారణం చెప్పాడు. అయితే ఇంద్రుడు రామనామ మహిమకు నేను వెలకట్టలేనన్నాడు. మనమందరము కలిసి బ్రహ్మ దగ్గరకు పోదామన్నాడు. యమధర్మరాజుతో పాటు ఇంద్రుడు కూడా పల్లకి మోస్తేనే తాను బ్రహ్మ వద్దకు వస్తానన్నాడతను. చేసేది లేక ఇంద్రుడు కూడా అందుకు సమ్మతించాడు. అందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళారు. అయితే బ్రహ్మ కూడా తాను రామనామ మహిమను వెలకట్టలేనని వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుదామని అన్నాడు. యమధర్మరాజు ఇంద్రుడితో పాటు బ్రహ్మ కూడా పల్లకి మోసే బోయిలలో ఒకడయ్యాడు. అందరూ కలిసి వైకుంఠం వెళ్ళారు. విష్ణువుతో తామెందుకు వచ్చామో చెప్పారు. ఇతను ఒక్కసారి రామనామాన్ని ఉచ్చరించాడు. అందువల్ల అతనికి ఏం పుణ్యం దక్కుతుందో మీరే చెప్పాలన్నారు. యమధర్మరాజాదులు, ఈ జీవిని మీరందరూ కలిసి పల్లకిలో కూర్చొని పెట్టి మోసుకవచ్చారు కదా, దీని నుంచే మీకు రామనామ మహిమ అర్థము కాలేదా అని ప్రశ్నిస్తూ ఆ ఆత్మను తనలో కలుపుకున్నాడు విష్ణుమూర్తి. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. జై శ్రీరామ్.